హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము హైదరాబాద్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూర్ డ్యామ్కి అయితే వెళ్తున్నామండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వీకెండ్ ట్రిప్ వేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ అయితే చుట్టుపక్కల మంచిగా పొలాలు పచ్చగా చాలా బాగుందండి. ఆపండి, ముందు చేపలు తినండి. మీరు వేరే దాని కాన్సంట్రేట్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అక్క అదే ఇక్కడైతే చాలా రకాల చేపలు అమ్ముతున్నారండి. ఇక్కడ చేపల ఫ్రై చాలా ఫేమస్ అన్నారు, అందుకే మేము కూడా చేపలు ఇంకా దిగిరండి. ఫిష్ ఒక్కొక్కటి 120 చెప్పారండి. 100కి అయితే ఇచ్చారు. మేము 4 ఫిష్లు అయితే తీసుకున్నాం అండి. మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయిందండి, ఫిష్ ఫ్రై. ఇప్పుడు మేము అది తీసుకుని డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. వచ్చేయండి మాతో, డ్యామ్ చూద్దాం. MG TS 15 9101 క్లారిటీ ఎలక్ట్రిక్. ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి మంజరాకి వెళ్ళిపోతాయి ఏంటి? ఇక్కడ నుంచి మంజరాకి పైకి దూరాల్సిన వాటర్. ఎక్కువ అయితే ఎత్తిపోతే పథకం వస్తాయి. అదే బ్రో, పైపుల ద్వారా వెళ్తున్నాయి అందుకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దూరంగా ఉంది చూడండి, అక్కడికి మనం వెళ్తాం. అదే సింగూరు డ్యామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. నాగరిసాగర్ కంటే ఇదే దగ్గర. ఫుల్ వర్షం వస్తే గేట్లు ఎత్తారని తెలిసి వచ్చేసేది ఇక్కడ. వెళ్తావు ఇట ఇది వస్తుంది, మళ్ళీ అక్కడికి వస్తుందంట. ఇది తిప్పోసారి మధ్యలో రెస్టారెంట్ కూడా ఉంది, వెజ్ దాన్ని తీసుకుని మనోడికి మళ్ళీ డ్యామ్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. మళ్ళీ రిటర్న్లో అక్కడికి వచ్చి అటు సైడ్ ఏమన్నా వెళ్ళి డ్యామ్ ఎక్కి ఇంకా
చాలా పెద్దది ఇది. చేపని కళ్ళు ఎదురు పెట్టుకుని వెళ్ళకపోతున్నాం అక్క. ఇదేనా రెస్టారెంట్? కాదు కాదు కాదా? ఫ్యామిలీ దవాన్ ఉందన్నా? ఇదే అనుకుంటా. పీసులు పక్కన పెట్టి నీకు అన్నం వేసాను. అవును అంతే తీసేది వెజ్ బిర్యానీ అంటే. ఇప్పుడు ఆ బ్రదర్ అది కూడా తినిపించట్లేరు మీరు. ఓ మై గాడ్, దిస్ ఈస్ టూ బ్యాడ్. అమ్మో చుట్టంతా జరిగిపోతుంది. గాలేంటి ఏమండి వేసేయండి. లేదా కాదు, చేప వాసన మొత్తం చేసుకునే వెళ్ళిపోతాయి అవి. ఎందుకు ఇది తీసారు? అప్పుడు చేప ఫిష్ వాసన అంతా పట్టేస్తాను. మరి కూర్చొని తర్వాత వేసి పండ్లు అమ్ముతున్నాడా? జామ. అవును, ఫ్రెష్ మా తోట దగ్గర వెళ్ళినప్పుడు తీసుకోవటం. తగిలాయా లేకపోతే బయట జస్ట్ షోకేస్కి అమ్ముతున్నాడా? ఇక్కడే కోసం అమ్ముతుంది. అదే డైలీ వస్తుంది. ఆ చెట్టు కాకులు లేవు కానీ పూత ఎక్కువ ఉంది. చూడండి బాగా పూసింది. అటు పోయింది. సారీ ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. గాడిదలను చూసారా ఫ్రెండ్స్ మీరు? ఏ గాడిదలు గాడిదలు. అంటున్నారు కానీ ఎక్కడుంది రెస్టారెంట్ అని? ఏను మీద మిషన్ పోయిరదా? ఇట్లేనా? పోనీ ఇదే ఇది మరి కరెక్ట్గా వెళ్ళిపోతామంటారు. మళ్ళీ దీని తర్వాత కళ్ళు దుకాణం, తెలంగాణ కళ్ళు దుకాణం. కళ్ళు తాతారనుకోండి ఇల్లు. బ్రో ఇక్కడ రైట్ తీసుకో. బోటింగ్ ఎందుకమ్మా నా ఎద్దులు తీసామని కూడా కొత్తడమేనా? కాదు, ఇది రెస్టారెంట్ ఎక్కడ ఉంది? నాన్ వెజ్ తీసుకుంటే పోయేది. మళ్ళీ నాన్ వెజ్ అంటావా? ఆయన వెజిటేరియన్ అంటే. వెజ్ తీసుకుంటే సరే స్టడీ బాగుంది. స్టడీ ఇప్పుడు మీరు చేపలు తిని అట్టే ఉంటారా? ఆకలేదా మీకు ఇంకా? స్టడీ బాగుంది బ్రో. సింగూర్ అవును అక్కడ హోటల్కి వెళ్దాంలే మళ్ళీ కిందకి వచ్చినప్పుడు. ఇదే హోటల్. ఏమంటారు? ఇదా? ఇదే లోపల ఇంకా నీకు ఉంటుంది కదా. 600 చెప్తాడు బిర్యానీ వాడు ఇప్పుడు. అవును, ఏంటి బ్రో? హరిత లేక్ వ్యూ రెస్టారెంట్ అంట. రిసార్ట్. అదే రిసార్ట్. అది రిసార్ట్ అంత ఉండదు, 200 ఉంటుంది అంతే బ్రో. ఫ్రైడ్ రైస్ చూద్దాం. చూడు బ్రో అంతే. వెజ్ ఉంటుంది, అయితే కూడా అంత ఉంటుంది, 200 ఉంటుంది అంతే. ఏముందా ఇక్కడ? ఇక్కడ రైట్లో వే ఉంది చూడు బ్రో. చాలా పెద్దది. ఇక్కడ బ్రో ఆ ఫుడ్ ఉంది. రెస్టారెంట్ అదే రెస్టారెంట్ చాలా పెద్దది. భగీరథ. ఓ మిషన్ భగీరథ అంటే ఇదా? ఏ మిషన్ భగీరథ దగ్గరికి వచ్చాం బ్రో. సరే ఆఫ్ తీసుకొచ్చారు ల్యాప్టాప్. మనం ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది సింగూరు డ్యామ్ రిజర్వాయర్. చూస్తున్నారు కదా, వాటర్ అయితే భలే స్వచ్ఛంగా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే అక్కడ బ్రిడ్జ్ పైకి ఎవరిని ఎల్లో చేయట్లేదండి. మేము వెళ్ళినప్పటికైతే ఎవరు రాలేదు. దగ్గర కూడా వస్తారు మరి సాయంత్రం. మరి అక్కడ సాయంత్రం వస్తాం బ్రో. రా వచ్చేస్తున్నా. పెట్రోల్ గిట్రోల్ చూసుకోమను. నాకైతే ఈత వస్తుంది. దాపై హలో ఎందుకు బ్రో? అక్కడ చేపేస్తుంది కదా.
అది సిలిండర్ బయటకు వచ్చేస్తుంది. ఐలాండ్కి వెళ్ళాం మేము. నేను విజయవాడ దగ్గర ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళామంటే అది అక్కడ కూర్చోడానికి అయితే ఎక్కడ ప్లేస్ లేదండి. అక్కడ బోటింగ్ దగ్గర స్టెప్స్ ఉంటే అక్కడ కూర్చున్నాము. తెచ్చుకున్న ఫిష్ ఫ్రై అయితే తింటాను అన్నమాట. ఇక్కడైతే బోటింగ్ ఉంది. ఆ రోజు అయితే ఇన్స్పెక్షన్ కోసం వచ్చినట్టున్నారండి. అక్కడ ఒకే ఒక బోట్ ఉంది. వాళ్ళైతే ఇన్స్పెక్షన్కి ఆ బోట్ అయితే వెళ్ళారండి. ఆ బోట్ మీద వాళ్ళు వెళ్ళొచ్చేంత వరకు మేమైతే వెయిట్ చేసాము. తర్వాత మేము బోటింగ్కి వెళ్ళామండి. ఇప్పుడైతే వాళ్ళు బోటింగ్కి వెళ్తున్నారండి. బోటింగ్కి 4 మెంబర్స్కి 450 అయితే తీసుకున్నారండి. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. అది 5 మినిట్స్ కూడా లేదండి. అసలు అలా ఎక్కేసి ఇలా దిగేసినట్టు ఉంది. కానీ జాలీగా ఉంది ఫ్రెండ్స్ బోటింగ్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వాటర్ పైకల్ వస్తాయి, అది ఓకే. కొంచెం స్విమ్మింగ్కి వాటికి కొంచెం ఉండాలి కదా. ఏడ కాదు, కొంచెం ఏదైనా ప్లేస్ ఒకటి అలా డెవలప్ చేయాలి. కిందే ఇక్కడ చేస్తాం, అలా కొంచెం డెవలప్ చేయాలి కదా స్విమ్మింగ్ కానీ అదని. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా ఒక్కొక్కళ్ళు? మీ ఎక్స్పీరియన్స్ ఒకరు షేర్ చేస్తారా? కడుపులో తిప్పుతున్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టు ఏమైనా ఉందా? కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, అందరం వెళ్ళలేదు అంతేనా? ఇది ఒక హఠాత్ పరిణామం. ఇక్కడైతే వాటర్లో దిగడానికి అయితే ఎలా లేదండి. ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే కింద వైపున వేరే చోటు ఉందంటండి, అక్కడికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీద అయితే ఆగామండి. ఫొటోస్ అయితే తీసుకోవడానికి మంచిగా ఉందని. లొకేషన్ అయితే బాగుంది. ఇదిగో చూడు, ఈ వీడియో పెట్టాలి, పెట్టాను. ఇక్కడ బాగుంది బ్రో. కుకింగ్ వీళ్ళు అనుకుంటున్నారా ఏంటా? కుకింగ్ ఫుడ్డింగ్ మొత్తం సూపర్ ఉంది. అయ్యో మనకు తెలియదు ఆయన అంతా అయిపోయాక తెలుసుకుంటాం. పెట్టి వాళ్ళు పొలాలపై పెట్టుకున్నారు బ్రో. బ్రో ఇప్పుడు 3 రాళ్ళు పెట్టేసి పొలాలు పెడతాయి కదా, ఇటు పెట్టి బ్రో. ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా టికెట్ అనుకుంటా తీసుకుందాం. ఏమవుతుంది, డైరెక్ట్గా వాటర్ దగ్గర వెళ్ళిపోతాం. పని చేస్తావా? నేను ఒక్కదాన్ని చేయను. ఇక్కడైతే చిన్న పార్క్లా ఉందండి. ఈ పార్క్ లోపలికి వెళ్తే అక్కడ అయితే వాటర్లో దిగడానికి ఉందంటండి. దీనికి టికెట్ అయితే ఉంది, టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ ఒక్కొక్కడికి 20 రూపీస్ ఉందండి. ఓకే అండి, వచ్చింది లోపలికి వెళ్ళి చూద్దాం. హలో, వాటర్ బాటిల్ 20 రూపీస్ ఏందో పారబోస్తున్నావు చూడు. ప్రదీప్ నేను జస్ట్ ఇక్కడే పరిచయం. ప్రదీప్ జరంగల్ హాస్పిటల్లో ఉంది, నేను వెళ్ళాను కదా. ఇక్కడైతే అంత నీట్గా లేదండి. లోపలికి అయితే వెళ్తున్నాం. దారి కూడా అంత తిన్నగా ఏం లేదు. రండి అందరూ అబ్బాయిలు ఉన్నారే. అయ్యో నేను రాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే డ్యామ్ వ్యూ బాగా కనిపిస్తుందండి. ఈ వాటర్లో అయితే దిగొచ్చు అనమాట. ఇక్కడ స్విమ్ చేసే వాళ్ళు చాలామంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడైతే డ్యామ్ మంచిగా కనిపిస్తుందండి. వీడియో అయితే లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ సింగూరు డ్యామ్.
వచ్చేసాం. చూడండి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి. మేమైతే వాటర్ రత్న జరగ మాకు. చాలాసేపు కమన్ స్టార్ట్ చేయండి. చాలా బాగుందండి. వీళ్ళిద్దరు పొట్టలేసుకున్నారు. జీన్స్ ప్యాంట్ ఉంది లేకపోతే మేమైతే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్లో హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దారిలో ఇలా ఒక చెరుకు మిషన్ అయితే చూసామండి. తలా ఒక చెరుకు రసం చూస్తాక రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.